స్వామి ఈ 10 ఏళ్ళు వచ్చాయి, అయినా ఏ లాభం? మా నాన్నగారు ఎంతో కష్టపడి పెళ్లి కూతుర్ని వెతుకుతున్నా ఏ ఎత్తుపళ్ళ అమ్మాయో సుత్తికళ్ళ అమ్మాయో దొరుకుతుంది. అందుకే ఓ నా గాడ్ నా ఫిజిక్ కి తగ్గ పర్సనాలిటీకి తగ్గ మంచి అమ్మాయిని సృష్టించి పంపించి స్వామి, నీకు 1.5 కొబ్బరిగా కొడతా. సీతమ్మ, రెస్ట్ టైంలో నువ్వేనా మీ ఆయన క్లాస్ చెప్పమ్మా. రామ్మా స్వప్న. పరీక్ష పాస్ అయ్యావమ్మా? లేదు స్వామి, తప్పాను. ఆ శుభ సందర్భంగా దేవుడి కుంకుమార్చన చేయించండి. స్వామి, పరీక్ష తప్పినట్టే త్వరలో పెళ్ళై నెల కూడా తప్పితే నీ పేరున అన్నదానం చేయిస్తా. శ్రీరామచంద్రమూర్తి దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం. మంగళం భగవాన్ విష్ణోర్మంగళం మధుసూదనం. మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణనాదాయ జగన్నాథాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘస్య మనమూర్తే పూసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఓం అకాల మృత్యు సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం రామచంద్ర దేవతాభ్యో నమః. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అదంతా నాకు అనవసరం. వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, చివరికి నువ్వు చీయన్నా చేసుకుంటాను అంటావు. కరెక్ట్. ఓకే, అంత బానే ఉందిరా. కానీ ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలిగా. ప్రాణాలు ఇచ్చేనా ప్రేమించేలా చేసుకుంటాను. రాయ్, నీ పెళ్లి మీద అవతల బోల్డ్ మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయిరా. సరే కానీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కూతురు అంటున్నావు కదా, ఆయన సంపాదించుంటాడు. ట్రై చేద్దాం, పిసికితే తర్వాత చూసుకుందాం. హలో, మేజర్ చంద్రకాంత్ గారు. కంగ్రాచులేషన్స్ సార్. మిలిటరీ ఆఫీసర్ గా మీ దేశభక్తిని ప్రభుత్వం గుర్తించి సన్మానం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు చాలా బాధగా ఉంది. అదేంటి సార్? ఎస్, అప్పుడే రిటైర్ అయిపోయినందుకు, ఈ దేశానికి మరింత సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు. మీ దేశభక్తికి మా జోహార్లు సార్. ఇంతకీ మీ విజయం వెనుక వ్యక్తి? ఖచ్చితంగా నా శ్రీమతి అన్నపూర్ణ. మీ కుటుంబ సభ్యులు కూడా? ఎస్, ఈమె నా పెద్ద కూతురు గాంధారి. నమస్కారం. నా ముద్దుల కూతురు స్వప్న. ఇకపోతే నా పెద్దల్లుడు. హాయ్ హాయ్ హాయ్. మా పత్రిక గ్రూప్ ఫోటో ఇవ్వండి సార్. బాగుందండి. ఏంటి జాగ్రఫీ బాగుంది బాగుంది. ఈ ఫ్యామిలీ ఫోటోలో నా కొడుకును కూడా ఇరికిచ్చారనుకోండి. ఓకే. రామరాజు, ప్రెస్ మీట్ పొద్దున్న 9 గంటలకైతే 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చేందుకు? అది అది మెట్ల మీద నడిచొస్తుంటే అరటి తొక్క మీద కాలేసి జారి పడి నడుము నొప్పుట్టి కుంటుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది మామయ్య. ఏది ఒకసారి నడు. అలాగే కుంటుకుంటూ ఆఫీస్కి వచ్చి నువ్వు వాళ్ళ కారెక్కడానికి వీల్లేదు. 10 కిలోమీటర్ల కాదు, 20. ఎందుకు మావయ్య? వచ్చేటప్పుడు కూడా నువ్వు కుంటుకుంటూనే వస్తున్నావు. వాళ్ళు నొప్పులు పుట్టి చస్తున్నాను. రే, ఎందుకు రా నవ్వుతున్నావు? మా మామ నన్ను నడిచడమంటే నువ్వెందుకు రా నవ్వుతున్నావు? నీ పేరేంట్రా? కొడతారు. నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి తాటికరాకి తలకాయ ఏంట్రా? ఇది చేతుల అట్టగాడలరా? అరే, ఇరప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? నా బాడీ అంతా ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే, చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటిలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేనేమైపోతానరా? నా దేశం ఏమైపోతురా?
నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. ఆ? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? ఆ? అయిపోయి అయ్యో ఏంటి భూమి గదరుతుందంట్రా? ఓహో ఏమి నడకరా ఆగగా. ఆహా ఏమి షేపులు రా ఇద్దరే. నెంబర్ 10 ఈడు 1 నువ్వు 0. నాన్న మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ రాంగ్ నంబర్. రాంగ్ నెంబరా? నువ్వు ఇండియాకే రాంగ్ నెంబర్ రా. ఒరే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? ఒరే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్ 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఒరే ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడరా? మన దేశం ఏమైపోతురా? మా మావ లాంటి దేశభక్తులు ఏమైపోతారా? ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి. ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి. మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి. మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. ఇదేంటి డాడీ రైల్వే గార్డ్ లాగా? ఇది నీ పెళ్లికి నా గ్రీన్ సిగ్నల్ రా. ఎన్నాళ్ళకి నీ లవ్ ట్రైన్ కరెక్ట్ ట్రాక్ ఎక్కింది. ఇక నీ ప్రేమ గంటకి 1000 మైళ్ళ స్పీడ్ అందుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్లాట్ఫారం లాంటి గుండెల్లోకి దూసుకెళ్ళిపోయి. ఎస్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాడీ. ఎంతవరకు వచ్చిందే నీ మొగుడు వేట? డే అండ్ నైట్ ఆ పని మీదే ఉన్నాను. ఆ అవతార పురుషుడు ఏ మూల దాక్కున్నాడో. నీకు ఎలాంటి వాడు కావాలో చెబితే మేమే వెతికి పెడతాంగా. అమితాబ్ బచ్చన్ నుంచి అమీర్ ఖాన్ వరకు ఏ హైట్ అయినా పర్వాలేదు. చిరంజీవి నుంచి చెడుకుల పర వరకు ఏ ఫిజిక్ అయినా పర్వాలేదు. కానీ మనిషి మాత్రం నీట్ గా ఉండాలి. ఇంకా చార్మినార్ సిగరెట్ నుంచి తాజ్ మహల్ బీడీ వరకు ఏ తాగినా పర్వాలేదు. కానీ స్టైల్ గా రింగులు వదలాలి. పెళ్లికి ముందు ఆ మగాడికి ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్వాలేదు. కానీ నా మొగుడయ్యకు మాత్రం నాకే సొంతం కావాలి. నిజాయితీగా కాపురం చేయాలి. ఏంటోనే స్వప్న, నువ్వెప్పుడు విచిత్రంగా ఆలోచిస్తుంటావు. ఆర్డర్స్ పేపరు పెన్ను అవి ఇక్కడ అమ్మరు సార్. అయ్యులగి వేడి వేడిగా కోకోకోలా తీసుకురా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎంత ధైర్యం నీకు? నీ పరువు కాపాడదామని అతను పేపర్ రాసిస్తే లవ్ లెటర్ అనుకుని నువ్వు అతన్ని కొట్టావు. చివరికి నేను క్షమించదే. పెళ్ళైతే హనీమూన్కి ఎక్కడికి వెళ్తావే? మహారాష్ట్ర. అదేంటి విచిత్రంగా? అక్కడైతే ఉల్లిపాయలు తెగ పండుతాయి. ఉల్లిపాయలకి హనీమూన్కి సంబంధం ఏంటే? ఉంది. ఒక 5 బస్తాల మా ఆయన చేత తినిపించారనుకో, ఇక మజాయే వేరు. స్వప్న తిరిగి తరవాలా? అది కాదే, నీ బయట చూడు. పాపం నీ బయట కాలిపోతుందని నేను రక్షిద్దామని వస్తే మళ్ళీ అతన్ని కొట్టావు. నీ బయట కూడా నిన్ను క్షమించదే.